వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో మన వాళ్ళు. ఉగాది అంటే తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం కాబట్టి ఇంట్లో క్లీనింగే ఎక్కువ ఉంటుంది. సో ఆడవాళ్ళకైతే ఇంకో వారం నుంచి అదే పని సరిపోతుంది. మాకు కూడా అంతే, ఇంకా క్లీన్ చేసుకున్న ఇల్లు మొత్తం. ఎండు కొబ్బరికాయలు మా చెట్లెటివి. ఈ టెంకాయలకి పొట్టు తీయడం కూడా ఒక ఆర్టే. మా వల్ల అయితే కాదు, మా అత్త అయితే ఈజీగా తీసేస్తారు. ఈ టెంకాయలు అయితే మేమైతే ఇంట్లో దేవుడికి, గుళ్ళో దేవుడికి యూజ్ చేస్తుంటాము. ఇంకెల్లరికాయలు అంటారా, మాకే సరిపోతాయి, మేమే తాగేస్తాం అవి. ఇంకా కొబ్బరి చిప్పలు అయితే పొయ్యిలోకి పెట్టేస్తాం వేడి నీళ్ళు కాంచుకోవడానికి. ఈ కొబ్బరి చెట్టు వల్ల మాకైతే 100కి 100% బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్క పీస్ కూడా వేస్ట్ కాదు. ఎప్పుడో ఓ కాలంలో మా మామ నాటి చెట్టు హైబ్రిడ్ కాదండి. మేము ఇంటి దగ్గర ఉంటే ఎల్లిరికాయలే తాగిస్తాము. ఇంటి దగ్గర లేకపోవడం వల్ల అవి టెంకాయలు అయిపోయి రాలిపోయాయి చెట్ల నుంచి. మా ఇంటి అవసరాలకు సరిపడా కాయలు ఇస్తాయండి. 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి, 2 చాలా పొడవు పెరిగిపోయాయి. నాటి కొబ్బరి చెట్లు కదా, అవి పెరుగుతూనే ఉంటాయి. ఉగాదికి అలాగే వినాయక చవితికి ఎక్కువ టెంకాయలు యూజ్ చేస్తుంటాం మేము. మా ఇంటి వెనకాల ఉన్న చెట్లన్నీ మా మామ నాటినే ఓ కాలంలో. సపోటా చెట్టు, మామిడి చెట్టు, అల్లనేరేడు చెట్టు, ఇవన్నీ సమ్మర్లో వచ్చే ఫ్రూట్స్. మేమైతే ఎప్పుడూ కొనము ఇవి. విస్తరాకులు ఓ కాలంలో పెద్దవాళ్ళు కుడతా అంటే చూసేదాన్ని. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు యూజ్ చేయట్లేదండి. ఈ మాతకాకులన్నీ కలిపి కొడితే విస్తరాకు అవుతుంది. ఈ విస్తరాకులోనే పళ్ళెం పెట్టాలంట పెద్దవాళ్ళకి. అరటాకులు యూజ్ చేస్తానంటే వద్దంటారు. ఎందుకో మరి భలే ఉంది కదా చూడడానికి క్యూట్గా. చేసిన పని రిపీట్ చేసిన పని చెడగొట్టడానికి నాకు 2 రాక్షసులు ఉన్నారు. అందులో పెద్ద రాక్షసి ఇది. పచ్చి మామిడికాయలా మీవి? ఎప్పుడు మాగుతాయి? తర్వాత ఏ కలర్ వేస్తావు? ఎల్లో. ఎందుకు? సరే తిందువులే. పచ్చికాయలు కట్ చేసుకుని నేను బై తొందరగా బై పడుకుందాం, నిద్ర వస్తుంది. సరే. మూర 100 రూపీస్ చెప్పారు. మా సైడ్ అయితే మల్లెపూలు చాలా బాగున్నాయి. కానీ ఇవైతే కొన్నవి కాదండి, మా చెట్లెటివి. ఇందాక ఇంటికి బ్యాక్ సైడ్ చూపించాను కదా గార్డెన్లో, ఆ పక్కనే ఒక చెట్టు ఉంది మాది. చాలా మల్లెపూలు కాస్తుంది. మ్యాక్సిమం సమ్మర్లో వైట్ కలర్ పూలే వస్తుంటాయి. ఈ మల్లెపూలు పెట్టుకుంటే పర్ఫ్యూమ్ కూడా అవసరం లేదు. ఇంకా మ్యారేజెస్ ఏమైనా ఫంక్షన్స్ అయితే చెప్పనవసరమే లేదు. అందరూ ఎక్కువగా ఈ మల్లెపూలే వస్తుంటారు. లెవెన్ అవుతుంది నాన్న, పడుకుందామా పోయి? దియా 11 అయింది టైం. ఎంతసేపు ఇంకా? 11 అయింది, 10 అంట. చదువుకోమంటే 9కే పడుకుంటావు కానీ. ఎర్రమన్ను కూడా వేద్దామా నాన్న? భలే ఉంది కలర్ఫుల్గా. చూడు బాగుంది కదా ఎర్రమన్ను. స్మెల్ చూడు భలే ఉంటుంది. అవ్వ ఇచ్చిందంట, మట్లో పల్లవ్వ. ఇట్లా మన్ను మేము చిన్నప్పుడు తింటా అంటే భలే ఉంటుంది తెలుసా టేస్ట్. మేమంటే అప్పుడు తెలియక తింటా అంటే మేము. సంక్రాంతికి మిగిలిపోయిన కలర్స్ ఇవి. ఒక్కో చిలక్కి ఒక్కో కలర్ వేసింది నా కూతురు. అదేంటో ఎప్పుడు ముగ్గేసినా కలర్స్ వేయాలని పోటీ పడుతుంటుంది. అదేం పిచ్చో ఏమో.
ముద్దబంతి పూలు 1 కేజీ 200 రూపీస్ చెప్పారు. మా సైడ్ అయితే ఉగాదికి చాలా రేటు పెరిగిపోయాయి అన్నిటికీ. ఒక్కోరు ఒక్కో పని ఇష్టపడతారు బాగా. మా అత్తకి పూలు అల్లడము, పూలు కొట్టడం చాలా ఇష్టము. నా కూతురికేమో ముగ్గుకి రంగులు వేయడం చాలా ఇష్టం. పచ్చి కొబ్బరి ఉబ్బట్లకి వేయడానికి ఆ నైట్ టైమే ప్రిపేర్ చేసుకుంటున్నాం మొత్తము. మళ్ళీ మార్నింగ్ లేట్ అవుతుందని. అదేంటో నాకేనో లేకపోతే అందరికీనో తెలియదు, నైట్ టైమే ఎక్కువ పని ఉంటుంది. రేపు పండగనంగా ఈరోజే చాలా పనులు ఉంటాయి ఇంట్లో. ఆ రోజు నైట్ మొత్తం నిద్ర ఉండదు మ్యాక్సిమం ఆడవాళ్ళకి. ఆకాశంలో స్టార్స్ ఉన్నాయి కానీ నా కెమెరాకి కనిపించట్లేదు. ట్రై చేస్తున్నా క్యాప్చర్ చేయడానికి, కావట్లేదు. అయినా కూడా మిద్దిపైకి వెళ్తే చాలా బాగా కనిపిస్తాయి. మట్టి దీపాలు రోజు నూనె వేసి దీపం పెడుతుంటాం కాబట్టి కొంచెం డస్ట్ ఫామ్ అవుతుంది. ఇలా పొయ్యిలో వేసేస్తే నీట్గా క్లీన్ అయిపోతాయి. కొంచెం సబ్బేసి క్లీన్ చేసుకుంటే బాగుంటాయి. తాండూల్ పెను చాలా బాగుంటాయి టేస్ట్. ఏం వంట చేసిన వీటి మీద, దోశ కానీ చపాతీ కానీ ఉబ్బట్లు కానీ. తాండూల్ పెను కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది నాన్ స్టిక్ పెనంతో పోలిస్తే. నాన్ స్టిక్ అయితే స్మార్ట్గా ఉంటుంది. తాండూల్ పెనం అయితే వీటి మీద చేసే వంటలు బాగుంటాయి టేస్ట్. ఉగాదికి స్పెషల్ బొబ్బట్లే మా సైడు. మీరేమంటారు? బొబ్బట్లు, ఓలిగలు, స్వీట్ పూరీలు. మా సైడ్ అయితే ఓలిగలు అంటాం. ఈ బొబ్బట్లు చేయడంలో మా అత్తే స్పెషలిస్ట్. చాలా బాగా చేస్తుంది. టేస్ట్ చాలా బాగుంటాయి. మార్నింగ్ 4 o'clock లేసి చేస్తున్నాం ఈ వంటలన్నీ. పండగ వచ్చిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అందరికీ దోలు తీరిపోతుంది. ఆ రోజైతే చాలా పని ఉంటుంది. బ్యాళ్ళు ఉడకబెట్టి కొబ్బరి వేసి బెల్లం వేసి రోట్లు వేసి రుబ్బుతారు కదా, కరెక్ట్గా ఆ టైంలోనే కరెంటు పోయింది మా ఇంట్లో. ఈ మైదా పిండి కలపడంలోనూ, స్టఫ్ మొత్తం తీసి దాంట్లో పెట్టడంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఓలిగలన్నీ విరిగిపోతుంటాయి మధ్యలో కాల్చేటప్పుడు.